హాయ్ హలో అండి. ఇవాళ ఒక చిన్న మాటలో ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి. కొంచెం అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మీకు ఏదైనా యూజ్ అవుతుందని. ఓకేనా ఫ్రెండ్స్? ముందు ఒక అత్తకి ఒక బాబు, ఒక పాప ఉంటాడు. ఒక కొడుకు, కూతురు. ఎందుకంటే కూతురుకి పెళ్లి చేస్తుంది. ఎంతో ఘనంగా పెళ్లి చేస్తుంది. కూతురు అల్లుడితో సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. అదే ఒక కొడుక్కి పెళ్లి చేసి తను కోడలతో సుఖంగా ఉంటే ఓర్వలేకపోతుంది, సహించలేకపోతుంది. తాను కూడా ఒక కోడలే. అది దాటుకొని వచ్చింది. అది మర్చిపోతుంది. పెళ్ళికి ముందు కొడుకు తనకి ఎంత సహాయం చేసినా తనకేమనిపించదు. అదే కోడలు బాగోకపోతే కొడుకు ఒక చిన్న పని చేసినా తన కోసం తాను దానికోసం అలా చేశాడా, ఇలా చేశాడని బూతు మాటలు తిడుతుంది. కానీ తన కూతురికి అదే ప్లేస్‌లో తన కూతురికి అల్లుడు చేయకపోతే ఊరుకుంటుందా? ఊరుకోదు కదా! కూతురికొక న్యాయం, కోడలికొక న్యాయం. ఇదెక్కడ న్యాయం అండి? సహిస్తున్నాం కదా అని ఇంకా అంటున్నారు. ఈ అత్త కోడళ్ళు జీవితంలో మారరా? ఇంకా ఇన్ని ఇన్ని తరాలు మారినా వాళ్ళు మాత్రం మారతలేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.